పాకిస్తాన్పై జరిగిన యుద్ధం చిన్నదంటూ భారత సైనికుల పోరాటాన్ని తక్కువ చేసే విధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పాకిస్తాన్లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? ఇది దేశ సైనికుల పోరాటాన్ని తక్కువ చేయడమే అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు ఆయన హాజరై ఉద్వేగంగా మాట్లాడారు. ఆల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్పై దాడి చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటే అమెరికా 10 ఏళ్ల దాకా ఏమీ చేయలేకపోయిందన్నారు. ఆ తర్వాతే ఒసామా బిన్ లాడెన్ను మట్టిబెట్టిందన్నారు. కానీ పహల్గామ్ ఘటన జరిగిన 15 రోజుల్లోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను 20% డిఫెన్స్ బేసులను భారత సైన్యం ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా చెప్పాలన్నారు. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో పాటు అమెరికా, చైనా దేశాలు ప్రాధేయపడటంతో యుద్ధానికి విరామం ఇచ్చాం తప్ప ముగియలేదన్నారు. యుద్ధంలో ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని రాహుల్ గాంధీ మాట్లాడటం మూర్ఖత్వం అన్నారు. ఏమంటున్నా మల్లికార్జున ఖర్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి. అంటే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్న రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు అన్న. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుస్తుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫైల్ విమానాలు ధ్వంసమైనవో లెక్క చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి చెప్దామని లెక్క. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్న.